సార్ నమస్తే సార్, మీ పేరు? సత్యనారాయణ. మీరు ఏం పని చేస్తారు సార్? నేను డైలీ లేబర్ అండి, గుమస్తాను. నేను ఓ ఫిష్ కంపెనీలో గుమస్తానండి. చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారి పరిపాలన 100 రోజులు కంప్లీట్ అయింది సార్. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఆయన గురించి మాట్లాడేంత స్తోమత లేకపోయినా ఆయన అడ్మినిస్ట్రేషన్ పవర్సే కానీ, చేతన్న తీరే కానీ, మొన్న విజయవాడలో జరిగిన వరద బాధితులదే కానీ చాలా ఎక్సలెంట్ అండి. అంటే విజయవాడలో మాకు లారీలు పెట్టేవాళ్ళు ఉంటారు ఫిష్ ఎక్స్పోర్ట్ దానికి, వాళ్ళు చెప్పిన స్పందనే కానీ చాలా బాగుందండి. చూసుకుంటే మన ఏరియా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరు? చింతమనేని ప్రభాకర్ గారు. అవునండి. చింతమనేని ప్రభాకర్ గారిపై మీ అభిప్రాయం సార్? ఆయనదేంటి రెబల్, అంటే ఒక్కొక్కరు నచ్చుతాడు, ఒక్కొక్కరు నచ్చడు. అయినా సరే ఆయనదో సిస్టమేటిక్, అదో తప్పు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గారు ఇది మంచి ఇది చెడు అంటాకి ఒక్కొక్కరు నచ్చుతారు, ఒక్కొక్కరు నచ్చరు. అంతే, నచ్చే విధానాన్ని చూసే దాన్ని బట్టి, చేసే పనులను బట్టి. వెనకాక మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి. వరదల్లో 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నీళ్ళు వెళ్ళి ప్రజలందరూ కాపాడిన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఆ వయసులో ఆయన చేయడమే గొప్ప అండి. ఆ టైమ్స్కి లెక్క లేకుండా అంత వాటర్లో కూడా తిరిగి చేయడం చాలా గొప్ప అండి. వయసుకండి, ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు వచ్చాడని కాదండి, ఆ వయసులో అలా తిరగడం, ఆ వయసులో అట్లాంటి ముఖ్యమంత్రులు ఆ ఎంగలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు తిరిగారండి? అంటే జరిగినవి కొన్ని ఉన్నా సరే, అంటే ఇలాగా పెట్టింది కూడా లేదు సిచ్యువేషన్స్లో. నెంబర్ 1. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గతంలో అన్నా క్యాంటీన్లు తీశారు. ఆల్రెడీ అప్పుడు చంద్రబాబు ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి అయ్యంలో అన్నా క్యాంటీన్లు మొత్తం తీశారు. మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇది ఎలా చూడొచ్చు? మంచి స్పందన అండి. ఎందుకంటే ఒక్కొక్కరికి 5 రూపాయలకి ఏమవుతుంది సార్? 5 రూపాయలకి ఫుడ్ అంటే ఏమవుతుంది? కొందరు లేబర్కి నెంబర్ 1. అది తీసేయడం అంటే ఆయన వ్యక్తిగతంగా ఏమో. ఇది చూస్తే ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నా క్యాంటీన్ అనే కాకుండా కొంత సంఘ కార్యకర్తల పేర్లు కూడా పెట్టించారు కదండి. ఎక్సలెంట్ అండి. అది మట్టికి కొందరు లేబర్కి మట్టికి చేతులెత్తి దండం పెడుతున్నారు ఆ సిచ్యువేషన్స్లో. చాలా బాగుందండి. ఇది అభిమానంతో చెప్పేది కాదండి. మేము టీడీపీగా అని కాదు, మేము టీడీపీయే అయినా సరే వ్యక్తిగతంగా అని కాదు. ఎక్సలెంట్. ప్రభుత్వం మటుకు బాగుంది చాలా. అన్నమాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు ఫంక్షన్ ఇస్తే చంద్రబాబు గారు 4,000 రూపాయలు అన్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి దశల వారీగా పెంచకుండా ఒకేసారి 4,000 రూపాయలు ఇచ్చారు. పాతది 3,000 ప్లస్ కొత్తది 4,000 కలిపి 7,000 రూపాయలు ఒకసారి ఇచ్చారు. అలా 4,000 రూపాయలు ఫంక్షన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంది సార్? ఉంది. ఏమంటే ఇప్పుడున్న మన రాష్ట్ర పరిస్థితుల్లో చూసుకుంటే ఈయన అలాగెత్తనాడంటే, అంటే కొన్ని ఇంకా పెట్టాల్సినవి ఉన్నా అలా ఇస్తున్నాడంటే ఆ అడ్మినిస్ట్రేషన్ పవర్, ఆయనకున్న మేధావితనం. మేధావి సంఘాల్లో 9 7 ఆయన అంటాడు. నేను 3 అట్లాంటి బుర్రకి ఇంకా మనం చెప్పే అంత వయసు కాదు కదండి. అడ్మిషన్ కేక అసలు అది ఇంకా అవ్వలేదు ఇవ్వలేదు అంటున్నారండి. మనం ఏ లోతులో ఉన్నాం అనేది మనం ఆలోచించుకుంటే, మన రాష్ట్రం ఏ లోతులో ఉంది, ఏ లోతులో నుంచి ఎలాగెత్తున్నారు అన్నీ అరికట్టుకుంటూ వస్తున్నారు. కానీ రావాలండి నిజాయితీగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఆ పనులన్నీ చాలా బాగున్నాయి. ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరకు వచ్చిన తర్వాత ఓపెన్గా మాట్లాడుతున్నారు, అన్నీ అరికడుతున్నారు. చాలా బాగుందండి ఆ విషయంలో మటుకి. చూసుకుంటే చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ కలయిక మీకు ఎలాగ అనిపించింది? బాగుందండి. అసలు ఒక విధంగా లైఫ్ అంటే పవన్ కళ్యాణ్ గారే. అది రాజమండ్రిలో ఉన్న సిచ్యువేషన్స్లో ఒక కార్యకర్తకు ఒక ఊపు తెచ్చింది ఆయన. ఆ ఊపు కలయికలో వీళ్ళు చేసే తీరు బట్టి అడ్మిషన్స్ వచ్చేబట్టి చంద్రబాబు గారే కదండి. ఇప్పుడు ఆ బుర్రకే హ్యాట్స్ ఆఫ్. చూసుకుంటే గత 6 రోజులు బట్టి సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్ ఒక వార్త మాత్రం హల్చల్ చేస్తూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ప్రసాదం లడ్డు ఇది కల్తీ జరిగింది అంటున్నారు. అసలు మీకు దీని గురించి ఏమైనా అవగాహన? దాని అంత అవగాహన లేదు కానండి. అది తప్పు జరిగితే మట్టుకు దాని అంత పాపం ఏదీ లేదండి. దాని అంత పాపం అది మరి అంతా. ఇప్పుడు ప్రతి ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే అండి వాళ్ళకి ఎన్నో ఉంటాయి. ఏమీ లేకుండా ఎమ్మెల్యే ఎంపీ అవ్వరు కదా. అంతలో ఉండి కూడా ఆయనకు కూడా కల్తీ అంటే ఇంక వీళ్ళు ఆశించేది ఏంటండి? ఇప్పుడు దాంట్లో వెళ్ళేవాడు నానా కులాల వాళ్ళు ఉంటారండి. అందరూ వెళ్ళి తింటారు. కొందరు తినలేని వాళ్ళు ఉంటారు, తిన్నవాళ్ళు ఉంటారు. అది అందరూ తినేదే. ఇప్పుడు ఒక బ్రాహ్మిన్స్ ఉంటాడు, అది కరిగితే అది తింటారు కదండి. దాన్ని కూడా కలుషితం చేశారంటే అది దాని నిర్ణయం అనేది అది తేలిన తర్వాత దాని సమాధానం అనేది ప్రజలే
ఎందుకంటే రాజకీయాలు చేసుకోవచ్చు కానీ దేవుడి జోలికి వెళ్ళకూడదు. అది ఆ స్పందన నెంబర్ 1 అండి. దేనికి అందుకనే కదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు గారు అన్నారు ఏమని, ఏదైనా అంత లోతుగా వెళ్ళి దాన్ని పరిశోధన చేసిన తర్వాతే వీళ్ళు బయటకు వస్తారు, కానీ ఇది జరిగిందని ఏదో బురద జిమ్ముతాకి అంత అవకాశం ఏముందండి? వీళ్ళకి ప్రతిపక్షమే లేదు అడుగుతాకి. వీళ్ళకి బురద జిమ్మే అంత అవకాశం ఏముంది? ఉన్నదే కదా చెప్పింది, లేనిదేం కాదు కదా. వర్షాలు వచ్చినాయి కదా మొన్నటి వరకు, ఇటు పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఇటు మామూలేనండి, కొద్దిగా ఎదరికెళ్తే కొద్దిగా ఫ్లడ్లో ఇవన్నీ దానికి ఆ ఏరియా ఎమ్మెల్యేలే గారు వాళ్ళ స్పందన అది మామూలుగానే బాగానే ఉంది కదండి. ఏమి ములగడ అలాంటివి కొద్దిగా ఎదరికెళ్తేనండి అది ఎదరికెళ్తే ఉంది కొద్దిగా ఈ పెద్దట్లగాడ అవన్నీ మునకలు ఉన్నాయి. మనకి అంత లోతుకెళ్ళి మనం మెరక మీద ఉన్నాం కదండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పీచ్లో అన్నారు కదా, దమ్ము ఉంటే వైసీపీ నాయకులు ఎవడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్ష చేసే దమ్ము ఉందా, ముందు మీరు వెళ్ళి ఆ దేవుణ్ణి క్షమాపణ అడిగి ప్రాయశ్చిత్త దీక్ష చేయండి. ఎందుకంటే మీరు చేసే పని ఎంత దారుణం అంటే ఘోరాతి ఘోరమైన దారుణం. లడ్డూ ప్రసాదంలో ఇంత దారుణమైన కల్తీ చేసిందే కాకుండా మళ్ళీ మాకు సంబంధం లేదు, మేము మాకు కాని పని కూటమి ప్రభుత్వం కావాలని ఇరికిస్తుంది, వేరే అద్దెయంత్రం లేక ఈ పథకాలు ఇవ్వలేక ఈ సూపర్ 6 పథకాలని పక్కన పెట్టేసేయడం కోసం ప్రభుత్వం ఆడుతున్న డ్రామా ఇదంతా టాపిక్ని డైవర్ట్ చేయడం కోసమే వీళ్ళు ఇటువంటి పన్నాగాలు పండుతున్నారని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా నిన్నగా మొన్న ప్రెస్ మీట్లో పేరు నాని, కొడాలి నాని, వంశీ మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నాళ్ళు లేనటువంటి వీళ్ళు ముగ్గురు మళ్ళీ వచ్చేసి అడావుడి చేస్తూ ఉన్నారు. ఆర్కే రోజా కల్తీ జరిగితే తప్పేంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి ఎలా తెలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా స్టేట్మెంట్ పాస్ చేశారు. మీకు సివియర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సనాతన ధర్మం గురించి మీకు తెలుసుంటే ప్రాయశ్చిత దీక్ష మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు నిజంగా హిందూ మతాన్ని గౌరవించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కనుక హిందువులంటే గౌరవం ఉన్నా, హిందూ భక్తి అన్న మీకు విశ్వాసం ఉన్నా, మీరు వెళ్ళి తిరుపతి తిరుమల దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వినపడుతుందండి, అక్కడికి వెళ్ళి మీరు హిందువులు అంటే మాకు గౌరవం అని చెప్పి అక్కడికి వెళ్ళి మీరు తప్పు ఒప్పుకోండి. అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. నాకు హిందువుల పట్ల ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, హిందువులన్నా నాకు మంచి విధానం ఉంది, హిందువుల పట్ల నేను చాలా గౌరవంగా వ్యవహరిస్తానని చెప్పి నిరూపించుకోండి. మీరు అక్కడికి వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అన్నీ తెలిసి కూడా మీ ప్రభుత్వ హయాంలోకి అది జరగడం, మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏర్పాటు చేసినటువంటి కల్తీ సంబంధించినటువంటి నెయ్యి ఎక్కడి నుండి వస్తుంది, మీకు సంబంధించినటువంటి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ప్రజలందరూ తెలుసు. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, మీ యొక్క మాజీ ఎమ్మెల్యేలతో ఎంతమందితో ప్రెస్ మీట్లు పెట్టించుకున్నా, ఎంతమంది పేటీఎం బ్యాచ్తో మాట్లాడించుకున్నా క్లియర్ కట్గా అది మీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు. ఈ రోజున ప్రతి భక్తులే కానీ ఎవరైనా సరే ఒక్కటే నినాదం, ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని చేశాడు, హిందువుల పట్ల ఖచ్చితంగా ఈ కుళ్ళు బుద్ధి ఉంది, నీ క్రైస్తవ మతాన్ని అయితే ఇలా హింసిస్తావా, ఇలా చేయగలవా, ఇలా చెందగలవా అని చెప్పి మాట్లాడడం వాస్తవం ఇది. ఎందుకంటే మన బైబుల్లో కానీ దేంట్లోనే కానీ అందరినీ గౌరవించాలి. అందరితో మన భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి మతాన్ని మనం గౌరవించాలి, ప్రతి మతాన్ని కించపరిచేలా మనం ప్రవర్తించకూడదు, అన్నీ ఉన్నాయి. కానీ మనం పట్టించుకోంగా. మనం ఏంటంటే అధికారంలో ఉన్నంతసేపు ఒకలాగా, అధికారం పోయిన తర్వాత ఇంకొకలా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పనిలో ప్రజలు మెచ్చుకుంటూ ఉంటారు. చూసి వార్చలేక నువ్వు నీ ఉన్నటువంటి మొత్తం అందరూ బ్యాచ్ అందరూ ప్రభుత్వం మీద బురద జల్లే క్రమంలో పూర్తిగా నిమగ్నం అయిపోయారు. ఎందుకంటే మొన్న విజయవాడ వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏమైపోయి వరదలు వచ్చినప్పుడు కనీసం ఉన్నావా? అయిపోయిన తర్వాత ఆ వరదలు తగ్గిన తర్వాత చక్కగా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఏమైపోయింది ప్రభుత్వం చెప్పి అక్కడ మాట్లాడు. చూసుకుంటే ఏదైనా సరే నీకు కన్వీనియంట్గా ఉంటే మాట్లాడతావు, కన్వీనియంట్గా లేకపోతే మాట్లాడవు. ఎందుకంటే మాట్లాడితే ప్యాలెస్కి వెళ్ళిపోతావు, బెంగళూరు ప్యాలెస్కి వెళ్తావు, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతావు. కానీ ప్రజలకు అవసరం వచ్చినప్పుడు మాత్రం నువ్వు కనపడవు.
ఈ రోజున హిందూ సాంప్రదాయంలో ఎంత జరుగుతున్నా కనీసం ఇప్పటివరకు వచ్చి నువ్వు వచ్చి ఆ తిరుపతి దేవస్థానంకి వచ్చి అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన విధానం అని ఉందా? ఎక్కడెక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టేసి నేను కాదు నా సంబంధించిన వాళ్ళు కాదు, ఇది కావాలని బురద జల్లుతున్నారు, నాకు 11 సీట్లు వచ్చినాయని చెప్పి హేళన చేస్తా ఉన్నారని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నాం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం ఆలోచన విధానం ఉండాలి. ఈ రోజున రాష్ట్రం అంతా హతలాకుతలం అయిపోతుంది మీరు చేసినటువంటి ఈ గొప్ప ఘనకార్యానికి. కనీసం దీని గురించి వాస్తవాలు తెలుసు కూడా మీరు మాట్లాడకుండా, దీన్ని నోరు మెదపకుండా పక్కదారి పట్టించేలా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు హిందూ మతాన్ని గౌరవించే విధానంగా ఉంటే, మీరు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తే మీరు వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్ష చేయండి. అక్కడికి వెళ్ళి మీరు మీ మంత్రులు వెళ్ళి కనీసం ఆ తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి క్షమాపణ వేడుకోండి. మనం ఏ భక్తి అనేది పక్కన పెట్టేసేయండి. తప్పు చేసేదంటే అది 10 మందికి తప్పు అనిపించిందంటే క్షమాపణ చెప్పాల్సిందే. నువ్వు ఎంత పోటుగాడు ఎవరైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. ఇది ఖచ్చితంగా మీరు మీకు హిందువుల పట్ల గౌరవం ఉంటే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడి నిరూపించుకోండి. అంతే తప్ప చాటుమాటు వ్యవహారాలు చేయడం మానేసి